ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ రోజునైనా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొని ఉండగా ప్రభా, సూటిగా మీరే మాతో మాట్లాడి నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను అంటున్నాడు. మనందరికీ కూడా ఒక గురి అంటూ ఉండాలి. టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకోకపోతే మనకి గమ్యం అనేది తెలియదు. మనం అనుకున్నది మనం సాధించలేము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక రన్నింగ్ రేసులో పరిగెత్తువారు పార్టిసిపేట్ అందరూ ఉంటారు, కానీ ఒకరే ఆ యొక్క రన్నింగ్ రేసులో విన్ అవుతారు. అలాగని పరిగెత్తేవారు అందరూ కూడా ఏమనుకుంటారంటే, నాకు రాదేమో అని ఎవరు కూడా పరిగెత్తరు. నేను సాధించాలి, ఎలాగైనా సరే నేను సాధించాలి అని అందరూ పరిగెడతారు, కానీ దాన్ని సాధించేది ఒక్కరు మాత్రమే. నేను సాధించగలను, దాన్ని పొందుకోగలననే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రేసులో, అది రన్నింగ్ రేస్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, జీవితం అవ్వచ్చు, ఏది ఏమైనా కూడా నేను చేయగలను, నేను సాధించగలననే వస్తారు. అలా ప్రతి రంగంలో కూడా ఉంటారు. నాకంటూ ఒక గురి ఉంది అనే వస్తారు. పౌలు భక్తుడు అంటాడు, నేను గురి లేని వాడినైతే కాను, నాకంటూ ఒక గురి ఉంది, నా గురి క్రీస్తు కొరకు అని పౌలు భక్తుడు నా గురి క్రీస్తు అని చెప్పడం జరిగింది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే నేను పరుగెడుచున్నాను అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన బహుమానం పౌలు గారికి ఏంటంటే, ఆయన పరుగు ఏంటంటే క్రీస్తును సంపాదించి అనేకులను క్రీస్తు యొద్దకు తీసుకురావాలని. దేవుని యొద్దకు వెళితే ఆయనతో సహవాసం చేస్తే ఆయన ప్రభావం, ఆయన యొక్క ఇంపాక్ట్, ఆయన యొక్క ప్రభావం మన మీద పడుతుంది. చూడండి, మనం కూడా చాలామంది ఇంపాక్ట్ కోరుకుంటాం. వారి యొక్క హీరోస్ ఉంటారు చాలామందికి కొంతమంది వ్యక్తులను అనుసరిస్తూ ఉంటారు. వారు ఎలాగా జీవిస్తున్నారో, వారి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి వారి యొక్క ఇంపాక్ట్ కొంతమంది వ్యక్తుల మీద పడుతుంది. వారిని అనుకరిస్తూ నడుస్తూ ఉంటారు. మన యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద పడాలంటే క్రీస్తు యేసు మీద మన యొక్క ఇంపాక్ట్ పడితే దానికి మించిన గురి మరొకటి ఉండనే ఉండదు. యుద్ధాలు చేసే దావీదు లాంటి వారికి గురి ఏంటంటే, నేను అనేకమైన యుద్ధాలు చేయాలి, అనేకమైన రాజ్యాలను సంపాదించుకోవాలనే గురి ఉంటుంది. ఒక సేవకునికి గురి ఏముంటుందంటే, అనేకమైన ఆత్మలను రక్షించాలి, దేవుని యొద్ద కూర్చోబెట్టాలి, దేవుని యొక్క మాటను వినిపింప చేయాలనే ఒక సేవకునికి ఒక గురి ఉంటుంది. ఒక టీచర్కి, ఒక లెక్చరర్కి ఉంటున్న గురి ఏంటంటే, నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా మంచి స్థితిలో వారు ఉండాలి అనే ఆ యొక్క టీచర్కి, ఆ లెక్చరర్కి, ఆ యొక్క ప్రొఫెసర్కి వారి యొక్క గురి ఉంటుంది. అలాగే స్టూడెంట్స్కి ఏముంటుందంటే, నేను మంచిగా చదివి నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనే ఒక గురి వారికి ఉంటుంది. ఎవరు కూడా గోల్ లేకుండా, ఒక గురి లేకుండా ఏదో వెళ్తున్నానులే, దారిలో ఏదో ఒకటి తగలకపోతుందా అని కాంప్రమైజ్తో ఎవరు కూడా ఉండరు, ఉండకూడదు కూడా, అలా నడవద్దు కూడా. ఒక ఒక గురి, ఒక పట్టుదల అంటూ ప్రతి ఒక్కరికి ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ప్రభు అంటున్నాడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచువాడునని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి గురి అంటూ ఉండాలి. దేవుని చిత్తం మీద కూడా మనం ఆధారపడుతూ ఉండాలి. ప్లాన్ ఉండాలి, ప్లాన్కి తగ్గ కష్టం ఉండాలి. అప్పుడేమవుతుందంటే, కష్టంకు తగ్గ ఫలితము మనకు ఖచ్చితంగా దక్కుతుంది. పనివాడు జీతానికి పాత్రుడు. కష్టపడితే మనం సంతోషకరమైన పంటను మనం కోస్తాం. అది ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే, అది ఎలాంటిదైనప్పటికీ కూడా కష్టపడకుండా ఏది కూడా మన యొద్దకు రానే రాదు. ఎవరికి వారిగా వారి సామర్థ్యాలకు తగ్గట్టుగా మనం కష్టపడితే ఖచ్చితంగా మనం ఉన్నత స్థితికి వెళ్తాం. ఎవరి మీద కూడా మనం ఆధారపడొద్దు.
ఎవరిని కూడా నమ్ముకోవద్దు. క్రీస్తుని మనం నమ్ముకొని క్రీస్తు యేసు మీద మనం ఆధారపడితే మనము ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ ఏమైతే ఉందో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ గోలుకి మనం రీచ్ అవ్వగలం. నీవు ఒక్క అడుగు ముందుకు వేస్తే మిగిలిన అడుగులన్నీ కూడా యేసయ్య మనతో వేయిస్తారు. గురు చూడు, ఆ గురుపై, ఆ చదువుపై, ఆ యొక్క టీచింగ్ పై, లేదా ఆ యొక్క స్టడీస్ మీద, లేదంటే ఆ పరిచర్య మీద నీవు సమస్తమైన గురిని పెట్టి ఎలాగైనా సరే దీనిని నేను ఇంప్రూవ్ చేయాలి, దీనిని నేను డెవలప్ చేయాలి, దీని ద్వారా అనేకులకు నేను రీచ్ అవ్వాలని హృదయంలో ఒక తపన మనకు ఖచ్చితంగా ఉంటే మనం అనుకున్న గోలును మనం ఖచ్చితంగా రీచ్ అవ్వగలం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ట్రైనింగ్లో ఉన్నావో, ఏ ప్లాన్స్ వేస్తున్నావో, ఏ స్టడీస్ చేస్తున్నావో, ఎటువంటి విధముగా నువ్వు ఒక సాధించాలని రాత్రి పగలు కష్టపడి చదువుతున్నావో ఆ కష్టానికి తగ్గ ఫలితము దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. వేటగాడు చూడండి, పక్షులను వేటాడేటప్పుడు తన యొక్క గురిని చూస్తాడు. గురి లేకుండా ఆ వేటగాడి పక్షుల మీద ఇప్పుడు కూడా ఆ బాణాన్ని వేయడు. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ బాణం వేస్తున్నాను అంటే ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి తగులుతుంది, దాన్ని నేను తీసుకొని వెళ్తాను నా ఇంటికని వేటగాడు అంతగా గురి కలిగి ఉంటాడు. మన యొక్క లైఫ్లో కూడా మనం కూడా ఒక గురి కలిగి నేను ఎలాగైనా సరే నేను సాధించగలను అని విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడి మనం గురి ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ఖచ్చితంగా పొందుకుంటాం. కనుక ముందు ప్రయత్నించు, పోరాడు, ఖచ్చితంగా విజయము నీదే అవుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.